హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదిరే అనుష. సో చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే తీయట్లేదండి. సో దానికి రీజన్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఈరోజు అయితే పొట్లకాయ పచ్చడి రోట్లో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. టేస్ట్ అయితే ఇంకా అద్దరిపోతుందండి. చాలామంది పొట్లకాయ కర్రీ తినడానికి ఇష్టపడరు. సో అటువంటి వాళ్ళు ఈ విధంగా పచ్చడి చేసుకుంటే మాత్రం నిజంగా ప్లేట్లో ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా మొత్తం అంతా లాగించేస్తారండి. సో పచ్చడి మొత్తం అయిపోయాక ఇందులో కొంచెం అన్నం వేసుకుని తిన్నారంటే ఆ టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా దేనికి రాదు ఆ టేస్ట్. సో ఇప్పుడు మా అత్తయ్య గారు అయితే పచ్చడి చేశారు. సో ఇందులోనే పచ్చడి అయిపోయిన తర్వాత కొంచెం రైస్ వేసుకొని మేము తింటున్నాము. సో నిజంగా ఎంత బాగుందంటే టేస్ట్ ఇంకా చెప్పలేమండి. అద్దుర్స్ అనమాట, అంత బాగుంది. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. సో నేను మీడియం సైజు 2 పొట్లకాయలను అయితే తీసుకున్నానండి. వీటిని పీల్ ఆఫ్ చేసేయాలి. ఫస్ట్ ఆ తెల్లటి లేయర్ అనేది తీసేయాలన్నమాట. తరువాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసిన తరువాత ఇందులోకి జస్ట్ ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసి మనం చేత్తో మ్యాష్ చేసినట్టుగా గట్టిగా పిసికినట్టుగా అనుకోవాలండి. సో నేను కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను నేను. సో చూసారు కదా, ఆల్రెడీ ఇందులో సాల్ట్ కూడా నేను వేసానండి. సో అది చూపించడం వీడియో క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. సో ఈ విధంగా కట్ చేసుకుని ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ పిసకాలండి. సో అలా చేస్తే ఇందులో ఉన్న వాటర్ అనేది ఊరుతుంది. సో ఇందాక నేను చూపించాను కదా వాటర్ అనేది, ఇప్పుడు చేత్తో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా అంటే మీకు వాటర్ అనేది తెలుస్తుంది కదా, ఇందులో ఉన్న నీరు మొత్తం పోతుందన్నమాట. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు మనం చక్కగా చేత్తో ఈ విధంగా అనేసుకోవాలి. అనుకున్న తరువాత ఈ వాటర్ని వంపేసేయాలి. వంపేసి నార్మల్ వాటర్తో ఒక 2-3 సార్లు మనం దీన్ని వాష్ చేసుకోవాలండి. గట్టిగా ఈ విధంగా పిండేసుకుని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి. ఒక 2 సార్లు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో 2 సార్లు క్లీన్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా వాటర్ అన్నీ వంపేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి ఒక 25 వరకు ఎండుమిర్చిని అయితే వేసానండి. ఒక 2 గుప్పెళ్ళు అనుకోండి, 2 గుప్పెలతో వేసాను నేను. సో ఇందులోకి 2 స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఈ పచ్చిమిర్చి అనేవి మనకి మాడకుండా ఈ విధంగా వేగితే సరిపోతుందండి. సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు వేయించారంటే చక్కగా ఈ విధంగా వస్తుంది. తర్వాత దింపేసేయండి. అదే ఆయిల్లోకి ఇప్పుడు మనం నీళ్లు పిండి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. సో ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని చక్కగా మాడిపోకుండా ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. మాడనివ్వకుండా చూసుకోండి. ఇవి కూడా ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద చక్కగా మాడకుండా వేయించుకుంటే సరిపోతుంది. సో చూసారా, ఈ విధంగా వేగితే చాలండి పొట్లకాయలు. ఇంతకన్నా వేగాల్సిన అవసరం అయితే లేదు. ఈ పచ్చడి మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. జస్ట్ ఒక 10 మినిట్స్ టైం ఉంటే చాలు, చాలా ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో కర్రీస్ ఏమి లేనప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చి తీరుతుంది. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అనేది ఆపేసుకుంటే సరిపోతుంది. కొంచెం సేపు చల్లారనిద్దాం. ఇప్పుడు రోలుని నీట్గా కడుక్కొని తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ఇందులోకి యాడ్ చేసి, అలాగే ఒక 1 స్పూన్ ఫుల్గా కళ్ళుప్పునైతే నేను యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో త్వరగా నలగటం కోసం అనమాట. బాగా వేగాయి కాబట్టి ఎండుమిర్చి అనేవి మనకి ఈ విధంగా దంచుతుంటే త్వరగా నలిగిపోతాయండి. సో జనరల్గా ఏంటి అంటే మీరు కావాలంటే ఇందులోకి ఎండుమిర్చి బదులు పచ్చిమిర్చి కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చండి. బట్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే గ్రీన్ కలర్లో ఉంటుంది చట్నీ, కొంతమందికి ఇష్టం ఉండదన్నమాట అట్లా. సో అందుకోసం అని చెప్పి బేసిక్గా నేనైతే పొట్లకాయ కర్రీ అనేది తిననండి. ఎండుమిర్చి వేసి ఇట్లా పచ్చడి చేస్తే అయితే తింటా అనమాట. సో చూసారు కదా, 2 నిమిషాలకే ఈ విధంగా చక్కగా మనకి నలిగిపోతుందండి. సో ఇది నలిగేలోపు ఇందులోకి ఇంకా యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఒకసారి అయితే చూద్దాము. ఇందులోకి ఒక 8 వరకు వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటామండి. సో అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటాము. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా పచ్చడి అనేది నూరుకోవాలి. ఈ విధంగా నలిగిన తర్వాత చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కొన్ని వాటర్లో వేసి ఒక 10 నిమిషాల ముందే నానబెట్టానండి. ఆ నానబెట్టిన చింతపండుని
ఈ పచ్చడిలోకి వేసి ఈ విధంగా మనం దంచుకోవాలి. ఈ పచ్చడి నూరుకునేటప్పుడు ఒక టీ గ్లాస్ వాటర్ పక్కన పెట్టుకోండి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పచ్చడి మరీ పొడి పొడిగా ఉండకుండా కొంచెం లూజ్గా ఉండేలాగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మా బాబు చూడండి, మేము పచ్చడి దంచుతుంటే నేను కూడా అక్కడే ఉండి చూస్తాను అని చెప్పేసి ఇక్కడే నుంచుని చూస్తున్నాడండి. నువ్వు వెళ్ళిపో, ఎందుకు ఇక్కడ అంటే, లేదు నేను ఇక్కడే కూర్చుంటాను అని చెప్పేసి అంటున్నాడు. వాడికి ప్లేస్ అయితే ఎక్కడ దొరకలేదు. రాయి కనిపిస్తే ఆ రాయి మీదే కూర్చొని నేను కూడా చూస్తా అని చెప్పేసి అక్కడే కూర్చొని చూస్తున్నాడు అనమాట. ఏ పని చేసినా కూడా నేను ఉండాలి అంటాడనమాట. సో ఇప్పుడైతే చూడండి, ఆల్మోస్ట్ మన పచ్చడి అయితే నలిగిపోవడానికి రెడీగా ఉందండి. నలిగిపోయింది కూడా. ఈ విధంగా నలిగిపోయిన తర్వాత చాలా మెత్తగా అయ్యింది కదా. ఈ విధంగా అయిన తర్వాత మనం పొట్లకాయ ముక్కలను అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో అవి అయితే చల్లారిపోయి ఉంటాయి. సో చూసారు కదా, పచ్చడి ఈ విధంగా అయితే నలిగిపోయింది. ఆ తర్వాత మనం ఫ్రై చేసిన పొట్లకాయ ముక్కల్ని వేసుకొని దంచుకోవాలి. సో ఒక 2-3 నిమిషాలు దంచితే ఆ పొట్లకాయ ముక్కలు నలిగిపోతాయండి. సో నలిగిన తర్వాత కొంచెం పైకి తీసి ఆ పచ్చడిని రోట్లోనే కొంచెం పక్కకి తీసి మనం వెల్లుల్లి అలాగే జీలకర్ర వేసాం కదా, ఇందాక చూపించాను కదా, అవి ఇందులో యాడ్ చేసుకొని ఈ విధంగా దంచుకోవాలి. ఈ వెల్లుల్లి జీలకర్ర వేయటం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది పచ్చడికి. సో అవి కొంచెం గచ్చా పచ్చాగా నలిగినా సరిపోతుందండి. ఒక్క 2 నిమిషాలు వాటిని ఈ విధంగా దంచుకున్న తర్వాత మనం పచ్చడిని కొంచెం సైడ్కి తీసి పెట్టుకున్నాం కదా నలిగిన తర్వాత, ఆ పచ్చడి మొత్తాన్ని మళ్ళీ లోపలికి వేసేసి ఈ వెల్లుల్లి జీలకర్ర కూడా చక్కగా మొత్తం అంతా కలిసిపోయేలాగా ఈ విధంగా అనేసుకోవాలి. సో కొంచెం వాటర్ పోసుకుంటే ఈ విధంగా కొంచెం లూజ్ అవుతుందండి పచ్చడి, మనం తినడానికి బాగుంటుంది. అదే చెప్పాను కదా, ఒక టీ గ్లాస్ వాటర్ పక్కన పెట్టుకొని మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూడండి, చాలా మంచి కలర్లో అయితే ఉంది. నిజంగా చూస్తేనే నోరూరిపోతుంది అన్నట్టుందనమాట. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఇక్కడ ఎవరికైనా ఘాటు ఎక్కువ అయ్యింది అనిపిస్తే కొంచెం ఇందులో మళ్ళీ చింతపండు వేసుకొని టేస్ట్ చూసుకొని చింతపండు వేసుకొని మళ్ళీ ఇంకొకసారి నూరుకోవచ్చండి. నేను వేసింది అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నార్మల్గా పచ్చడి పలంగా కొంచెం మంటగా ఉన్నా మనకి రైస్లోకి సరిపోతుంది అనమాట. ఈ విధంగా చక్కగా నలిగిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవచ్చండి. సో టేస్ట్ అయితే ఇంకా అదిరిపోతుంది, ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. రోట్లో చేసిన పచ్చడి అంటే ఎవరికైనా సరే నోరూరిపోవాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. సో రోలు అవైలబుల్గా లేకపోతే మాత్రం మిక్సీలో వేసుకోవచ్చు, బట్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అలానే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే ఆ టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్, ఇంకా దేనికి రాదండి. ఇది రైస్లోకే కాదు, అన్ని రకాల టిఫిన్స్లోకి కూడా ఈ పచ్చడిని మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. సో మేమైతే రోట్లో అన్నం వేసుకుని తినేస్తున్నామండి. సో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.